హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటూ, ఇక భయానక రియల్ హర్రర్ ప్రపంచంలోకి వెళదామా ఫ్రెండ్స్? ఒకరోజు మేము వేరే ఊరికి వెళ్ళదలచి ప్రయాణమయ్యాము. ఆ రోజు అమావాస్య. అయినా కూడా ముఖ్యమైన పని ఉన్నందువల్ల కంపల్సరీ పోవాల్సి వచ్చింది. సాయంత్రము రెడీ అయ్యాము. 8కి రెడీ అయ్యాము. ఆ ఊరు చేరాలంటే అడవి మార్గం గుండా తప్పనిసరి వెళ్ళాల్సిందే. కాబట్టి కారు ఎక్కాము. ఎక్కి బయలుదేరుతూ అడవుల మధ్యలో వెళుచున్నాము. కొండకి ఇరువైపులా, రోడ్డుకి ఇరువైపులా చెట్ల పొదలు అవన్నీ చూసుకుంటూ వెళుచున్నాము. అలా అలా వెళ్తున్న మాకు ఒక దూరం నుంచి ఒక ఆకారం బ్లాక్ డ్రెస్ వేసుకొని మబ్బులో ఏమీ కనిపించట్లే. కేవలం చేతులు, కాళ్ళు మాత్రం తెల్లగా ఉన్నాయి. డ్రెస్ మాత్రం బ్లాక్గా ఉంది. మెల్లమెల్లగా నడుచుకుంటూ రోడ్డు వైపే వస్తున్నాడు. మేము మెల్లగా కారులో నడుపుకుంటూ వెళుతున్నాము. అలా వెళుతున్న మాకు ఒక సౌండ్ వినిపించింది. బండి ఆపుతారా, కారు ఆపుతారా అన్నట్టు వినిపించింది. అయినా మేము విన్నట్టు అమావాస్య, పైగా అర్ధరాత్రి, ఈ టైంలో ఆ కారు ఆపడం మంచిది కాదు. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు కారు ఆపొద్దు అని పెద్దవాళ్ళు. కాబట్టి వెళ్ళిపోవడం మంచిది అని మాలో మేమే అనుకుంటూ కారు నడుపుకుంటూ వెళుచున్నాము. అలా వెళుచున్నగా మెల్లమెల్లగా అరుపులు, శబ్దాలు స్టార్ట్ అయ్యాయి. నడుచుకుంటూ వస్తున్నాడు. బక్కబల్చటి మనిషి. 70-80 ఏళ్ళు ఉంటాయి. ఆయన ఇంత అడవిలో ఏం పని అబ్బా ఇతనికి, ఏం అవసరం ఉంది ఇంత అమావాస్యలో భయం లేకుండా నడుచుకుంటూ వస్తున్నాడు అని మేము అనుకుంటూ ఏమాత్రం మేము జాలి దలచకుండా మా పాటి మేము డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నాము. అలాగే వెళ్తుండగా ఒక చింత చెట్టు వచ్చింది. ఆ చింత చెట్టు పెద్ద చింత చెట్టు, ఎన్ని ఏళ్ళ నాటిదో. ఆ చింత చెట్టు విచిత్రమైన శబ్దాలు, విచిత్రమైన అరుపులు వినపడుతున్నాయి. ఇదే విచిత్రము, ఇక్కడ చింత చెట్టుకు విచిత్ర అరుపులు, శబ్దాలు ఎందుకు వినిపిస్తున్నాయి అనుకుంటూ మా పాటికి మేము కారు నడుపుకుంటూ వెళుతున్నాము. ఆ ఆకారము మమ్మల్ని ఫాలో అవ్వసాగింది. బక్కబల్చటి ఆకారము మమ్మల్ని ఫాలో అవుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తూ ఉంది. అలాగే మేము లెక్క పెట్టకుండా వెళుచూ ఉన్నాము. కొంచెం దూరం వెళ్ళంగానే ఒక పాడుపడ్డ బంగ్లాలో లైట్లు వేసుకొని ఎంతో విచిత్రంగా అనిపించసాగింది. ఇదేమి ఇంత చిట్టడవిలో కొండల మధ్యలో ఒక పాడుపడ్డ ఇల్లు, అందులో లైట్లతో ఒక హౌసు, ఇదే విచిత్రము, ఇక్కడెవరు మనుషులు ఉన్నారు అనుకుంటూ మేము వెళుచున్నాము. ఉన్నట్టుండి ఒక ఆకారము ఆ ఇంట్లోంచి, పాడుపడ్డ ఇంట్లోంచి మెల్లమెల్లగా తలుపు తెరుస్తూ బయటికి రాసాగింది. నాకు వెన్నులో వణుకు పుట్టసాగింది. భయంగా అటువైపు చూశాను. ఒక తెల్లటి ఆకారము మెల్లమెల్లగా నడుచుకుంటూ రోడ్డు వైపే రాసాగింది. అలాగే వస్తూ చింత చెట్టుకు దగ్గరలో మెల్లమెల్లగా వస్తూ అడుగులో అడుగేసుకుంటూ వస్తూ ఉంది. అది ఎప్పుడు బయటకు వచ్చిందో ఆకారము, కుక్కలు, నక్కలు, రకరకాల భయంకర శబ్దాలు మమ్మల్ని భయపెడుతూ ఉన్నాయి. ఆ ఆకారము జుట్టు విరబోసుకొని మరింత బిగ్గరగా అరుచుకుంటూ, నవ్వుకుంటూ, ఏదో విచిత్ర విన్యాసాలు చేసుకుంటూ మా వైపే రాసాగింది. మేము మరింత కారు వేగాన్ని పెంచుకుంటూ అటువైపు చూడకుండా కారు నడుపుకుంటూ వెళుచున్నాము. ముందు వైపు ఆ పాడుపడ్డ బంగ్లా నుంచి ఆ ఆకారము, వెనక వైపు నుంచి బక్కపల్చటి ఆకారము మమ్మల్ని తరుముకొస్తున్నాయి. మాకు ఏం చేయాలో దిక్కు తోచడంలా, భయంతో అందరికీ, నాకైతే విపరీతమైన భయంతో ఏం చేయాలో అర్థం కాక మాట రావడం లేదు. మా వాళ్ళు ఏం భయపడద్దు, మేము ఏదో ఒకటి ఉపాయం ఆలోచిస్తామంటూ వాళ్ళు దేవుణ్ణి అనుకుంటూ, అమ్మవారిని తలుచుకుంటూ, అమ్మవారిని పదే స్తోత్రం తలుచుకుంటూ అలా ముందుకు వెళుతూ మెల్లమెల్లగా
ఆ గట్టి గట్టిగా అరిచే కొద్దీ ఆకారం మెల్లమెల్లగా దూరం కాసాగాయి. ఆ ఆకారము ఒక ఆకారం చింత చెట్టు పైకి, ఒక ఆకారము పాడుపడ్డ